దేవుని మందిరంలో ఎవరు ఉండాలి? భక్తులు ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వారి క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారట. ఇలా ఇదేంటి ఇలా ఉన్నారంటే ఇలా దేవుడు తెలియదు వీళ్ళకి అన్నట్టు ప్రవర్తిస్తున్నారట. ఒక మాట ఉదాహరణగా మచ్చు కుదులుతున్నాను చెప్తున్నా వినండి. మన బాహ్య స్వరూపం, మన శరీరాన్ని మనం అందంగా కనపడాలని చూసుకుంటాం. ఎంతవరకు అంటే కొంతవరకు దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే. బాగా వినండి, దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే, వాక్యానుసారంగా ఉన్నంత వరకు ఓకే. ఈ దేహం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని ఎన్నో రకాలుగా పోషిస్తాం, ఎన్నో రకాలుగా దాన్ని ఏం చేస్తామంటే ఒక వస్త్రాలతోనూ లేకపోతే ఇంకో దాంతోనూ మేకప్లతోనూ రకరకాలతోనూ ఏదో చేసి ఏదోలా చూపించాలనుకుంటారు మనిషి. నా మాట బాగా మనసు పెడితే మనసులో అనుకోకపోతే అవన్నీ చేసుకుంటారా? మనసులో ఉంటేనే కదా బయటికి కనపడుతుంది. నువ్వు కనిపించని ఎక్స్టర్నల్ అపియరెన్సే నీకు బయటికి కనపడి నీ రూపము, నీ డ్రెస్ సెన్స్, వాళ్ళు వేసుకునే బట్టలే అతని మనసును ప్రతిబింబింప చేస్తాయి చేయవా? మళ్ళీ అర్థమైందో అర్థం లేదో, నువ్వు వేసుకునే వస్త్రధారణ, నువ్వు కనిపించే విధానం, పైకి నువ్వు కనిపించే బట్టలు, వస్త్రధారణ అన్నీ కూడా ఇతను ఏంటనేది, నీ మనసు ఏంటనేది కొంత అయినా చెప్పుదా చెప్పదా? ఒక కవి, ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఫేస్ అట మన మొహం అట ఇండెక్స్ అట దేనికి? నీ మనసును నీ మొహంలో చూపిస్తావు. నువ్వు బాధగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఎక్స్ప్రెషన్, ఆనందం సంతోషం పట్టలేనప్పుడు నీ మొహం ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది. అంటే నీ హావభావాలలో నువ్వేం చూపిస్తున్నావు? నీ మనసు ఆనందంగా ఉందో, దుఃఖంగా ఉందో, కోపంగా ఉందో, బాధగా ఉందో, విచారంగా ఉందో అన్నీ ఎక్కడ కనపడుతుంది? నీ మొహంలో కనపడవు. ఏంటి అలా ఉన్నావు అంటారు ఒక్కొక్కసారి మనలే. ఈరోజు ఏంటి డల్గా ఉన్నావు, ఈరోజు ఏంటి చాలా హుషారుగా ఉన్నావు ఏంటి రోయ్ అంటారు. ఎందుకు? నీ మొహమే చెప్పేస్తుంది. ఇక నిన్ను చూస్తే, నీ గెటప్ చూస్తే, ఒక్కొక్కడు బట్టలు అవి చూస్తుంటే, ఒక్కొక్కటి క్రాఫ్ అది చూస్తుంటే ఎలా ఉంటారు వాళ్ళు? వీళ్ళని చూస్తే వీళ్ళు అసలు దేవుని బిడ్డలా అనిపిస్తుంది, అనిపించట్లేదా? వాళ్ళ క్రాఫ్లు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు చూస్తే వీళ్ళంటే దేవుని బిడ్డలు అనేటట్లుగా ఉంటారు. వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళు దేవుణ్ణి ఎరుగమన్నట్టే ఉన్నారు. మళ్ళీ ఆ మాట చదువుతున్నాం చూడండి. దేవుని ఎరుగుద్దామని వారు చెప్పుకుంటారు. మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు, దేవుని మందిరం కలుపుతామని చెప్పుకుంటారు, దేవుని వాక్యం వింటారని చెప్తారు, మేము దేవుని మందిరంలో పరిచర్య చేస్తామని కూడా చెప్పుకుంటారు. కానీ వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ అపియరెన్స్ చూస్తే, బాహ్య రూపం చూస్తే ఎలా ఉంటుంది? ఈడు అసలు దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఎలా ఉన్నాడేంటి అన్నట్టు ఉంటాడు. ఈ మాటలు నొప్పిస్తాయి. ఎందుకంటే నువ్వు చేసేది ఇది తప్పురని దేవుని వాక్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బాధ వచ్చేది. ఎందుకంటే నీకు నచ్చలేదు కదా. మరి దావీదు, మహారాజైన దావీదు తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు. తన సైనికుని భార్యతో పాపం చేసి, వ్యభిచారం చేసి, తన భర్తను కూడా చంపించి, ఇంకా అనేక రకాల పాపాలు చేసేసినప్పుడు ఆ సందర్భంలో దేవుడు నాతానైన దైవ సేవకుని పంపించి హెచ్చరించినప్పుడు దావీదు నీలాగా మొహం ముడుచుకోలేదు. మొహం ముడిచేసుకుని దేవుని సేవకుని తిట్టుకున్నాడా? పాస్టర్ గారిని తిట్టుకున్నాడా? నిజమైన సేవకుడు, నిజమైన పాస్టర్, నిజమైన సేవకుడు, దైవ సేవకుడు ఖచ్చితంగా నీలో ఉన్న తప్పులను ఎత్తు చూపించే వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నచ్చరు అలాంటి వాళ్ళు. నచ్చుతారా? ఇప్పుడు ఈ మాటలు నచ్చుతాయా? నచ్చవు. ఈ మాటలు నా మాటలా, బైబిల్లో ఉన్న మాటలా? ఈ మాటలు ఎవరు మాట్లాడు? దేవుడు మాట్లాడు, పరిశుద్ధాత్ముడు రాసిన మాటలా? నేను రాసుకొచ్చేసి నీ బైబిల్. అందుకే నేను చెప్తున్నాను, రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నాను? నేను రాసుకున్న బైబిల్ కాదు, మీ దగ్గర ఉన్న బైబిల్లోని ఇదే మాటలు ఉన్నాయి. అందరి బైబిల్ ఒకటే, దేవుడు ఇచ్చిన మాటలు ఇవే. నేను చెప్తున్నాను, ఆ రెఫరెన్స్ చూడండి. మీ అందరికి రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నా? ఉందో లేదో మీకు చూడడానికి కూడా బాధ చాలా మందికి. తీరసలా ఎవడో ముందు ఒకటి చదివేసాడు అనుకోండి, వెనక వాళ్ళంతా ఆగిపోతారు, తీద్దామని ట్రై చేస్తారు, ఇలా తీస్తుంటారు. ఈలోపు ఎవరో చదివేస్తారు ఇలాంటి వాళ్ళు. అప్పుడు మంద కాదులని తోసేస్తారు, పక్కకి బైబిల్ మూసేస్తారు. వీళ్ళు ఏమనాలి? అసలు ఉందో లేదో చూసుకోవాలా? దేవుడు మాట్లాడుతున్నా చూసుకోవాలా? నా తండ్రి, నా దేవుడు, ఆయన మనసు ఏంటో చెప్తున్నాడు. నేను ఎలా ఉంటే ఆయనకి నచ్చుతాను. నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలో నువ్వు అలా రెడీ అవుతావా? అవుతారా? ఎవరా స్త్రీలు తమ భర్తలకు ఎలా నచ్చితే అలా ఉండాలని కోరుకుంటారు. అది కరెక్ట్. అది నీ భార్యకి ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండాలనుకుంటారు భర్తలు. అది కరెక్టే. మరి నీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఏంటో బైబిల్లో ఉంది, ఆ మనసంతా ఉంది. ఇదే వాక్యాలు అందిస్తున్నాడు దేవుడు. మరి అందించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కదా, కోపగించుకోవాలా? సరి చేసుకోవాలా, కోపగించుకోవాలా? సరి చేసుకుంటే దేవునికి దగ్గర అవుతావు. దేవుడు ఇచ్చే గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు. దావీదు గారు వచ్చి నాతాననే ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, నేను మహారాజు, నువ్వెవడరా నాకు చెప్తానికి పాస్టర్ అని ఏమైనా కోపడ్డా?
నువ్వెవడో నాకు చెప్తాకి ఈ మాటలని ఏమన్నా కోపపడ్డా? అధికారం ఉంది, రాజరికం ఉంది, రాజు అన్నీ ఉన్నాయి. అయినా సరే వెంటనే ఏమేమిటి తెలుసా? సింహాసనం అనేది కింద దిగే పడేటండి. ఇంకా సింహాసనం మీద ఇంకో సింహాసనం మీద ఎక్కేలా. మనకైతే ఎక్కేస్తాం, మన దగ్గర ఏమీ లేకపోయినా ఎక్కేస్తాం పైకి. నువ్వెవడు నాకు చెప్పేది? నువ్వు చెప్తే మేము వినాలా? నేనేం చెప్పట్లేదు ప్రియులారు, వాక్యం చెబుతుంది. ఆ వాక్యం దేవునిది. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నచ్చకపోయినా దేవుడి మాట ఇదే. నీకు నచ్చకపోయినా దేవుడు మాట్లాడే మాటలు ఇవే బైబిల్లో ఉన్నాయి. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరట. దేవుడు అంటున్నాడు, వారి క్రియల వలన వాళ్ళు అసలు దేవుణ్ణి ఎరుగమన్నట్టే ఉన్నారట. ఏరా నీ క్రియలు ఏంటంటే, నువ్వు వెళ్ళి ఎక్కడ తిరుగుతుంటాడు తెలిసాడు? దేవుని మందిరంలో పరిచయం చేస్తుంటాడు, కానీ బయట ఎక్కడ తిరుగుతాడు తెలిసాడు? ఎక్కడ తిరుగుతారు? వాళ్ళకి నచ్చిన చోట్ల ఏముంటాయి? ఈ మధ్యకాలంలో ఇంకా భయంకరం ఏమైపోయి తెలుసా? ఈ గేమ్స్ ఆడుకుంటూ ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తారో ఎవరికి తెలుసు? వాళ్ళ చివరికి ఇక దేవుని మందిరం ఉందనే ప్లేస్ కూడా మర్చిపోయి, పోనీ భౌతిక సంబంధంగా ఒక దేవుని మందిరం అనుకోండి, అసలైన ఆత్మమందిరం మనమే అనుకోండి, అయినా కనీసం మన కళ్ళ ముందు సమాజంగా కూడుకుంటా ఒక మందిరం ఉంది కాబట్టి ఆ మందిరాన్ని కనీసం దేవుని మందిరం అని అనుకోవాలిగా. అక్కడే కూర్చుని అందరూ ఫోన్లు ఓపెన్ చేసుకుని ఏం చూస్తున్నారు అయ్యా అంటే, ఏం చూస్తారు? పవిత్రమైనవి చూస్తారల్లో. ఏమండి, పవిత్రమైనవి చూస్తారల్లో? తెలిసి తెలియని వయసు, ఎదుగుతున్న వయసు వాళ్ళకి దేవుని మాటలతో హెచ్చరించొద్దు, బుద్ధి చెప్పుకోకూడదు, మన బిడ్డలు మనం కాపాడుకోకూడదు. వింటలేదు కాబట్టి అలా తయారైపోయారు. అందరూ అలాగంట వాళ్ళు అలాగైపోయారు. అందరు తల్లిదండ్రులు అలాగైపోయారు. అంతే, సమాజం అంతా అలాగే ఉంది. ఇక చెప్పాల్సిన దేవుని బిడ్డలో చెప్పకపోతే ఏమైపోతారు? ఇంకా మందిరంలో కూర్చోవలసినట్టుగా కూర్చోరు, దేవుని సన్నిధిలో ఉండాల్సినట్టుగా ఉండరు. ఇక దేవుని సన్నిధిలో కళ్ళ ముందు కనపడుతుంది, దేవుని సేవకుని ముందు దేవుని సన్నిధిలోనే భయం లేనట్టుగా ఉంటుంటే, ఇక బయట తిరిగి మన బ్రతుకు సోమవారం నుంచి శనివారం వరకు మన బ్రతుకు ఇంకెంత భయంకరంగా ఉంటుంది? ఏమండి, ఆ మత్తు పానీయాలు తాగే దగ్గర, లేకపోతే అల్లర చిల్లర మాట్లాడే చోట, భయంకరమైన చెత్త కామెడీలు చేసుకునే చోట కూర్చుని వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, వీళ్ళు అసలు క్రైస్తవులేనా అనుకునేలా చేస్తున్నారు. వీళ్ళు అసలు దేవుని పరిచర్యలో ఉండేవాళ్ళైనా అనిపిస్తున్నారు. దేవుడికి ఎంత బాధ అండి? నువ్వు దేవుణ్ణి ప్రతిబింబించే దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవే. నువ్వు నీలో క్రీస్తుని చూపించాలి. నీ బట్టలు వస్త్రధారణలో దేవుణ్ణి చూపించాలి. డిగ్నిటీగా ఉండండి, నీట్గా ఉండండి, అందంగా ఉండండి, అంతే తప్ప అంతకు మించి చేయకూడదు. డిగ్నిఫైడ్గా నీట్గా ఉండాలి, తప్పులేదు. శుభ్రంగా ఉండాలి, తప్పులేదు. చక్కగా తలదూకోవాలా, ప్రశాంతంగా కనిపించాలి, చూడగానే ప్లెజెంట్గా ఉండాలి, అంతవరకు తప్పులేదు. అంతకు మించి చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు నీ బట్టల్లోనూ నీ క్రాఫ్ట్లోనూ నువ్వే దేవుణ్ణి చూపించడానికి వీళ్ళు ఉంటే నీ మనసు ఇంకెంత భయంకరంగా ఉంటుందా? ఇంకా భయంకరంగా ఉంటుందా? మనసు ఏమంటే అందరి మనసులు ఓపెన్ చేసి చదివేది ఏదైనా ఉంటే బాగుండు. అదొక్కటి, బైబిల్ ఒకటే. అందరి మనసుల్లో ఏముందో బయట పెట్టేది ఏంటి? బైబిల్గా. బైబిల్ ముందుకు వస్తే మన భాగవతం అంతా బయటకు వచ్చేద్దండి. మనిషి యొక్క హృదయంలో చెత్త చెదరం అంతా అలా దేవుడు అలా ఓపెన్ చేసేస్తాడు. ఇది ఒక్కటే, బైబిల్ ఒక్కటే మానవుని యొక్క హృదయాన్ని రీడ్ చేసే ఒక మెమరీ కార్డు లాంటిది. ఇది ఒక రీడర్. ఇంత గొప్ప సంగతులు కలిగినటువంటి బైబిల్లో ఎలా ఉన్నారంటే వారట భ్రష్టులనైన మాట చూడండి. ప్రతి సత్కార్యం విషయంలో 16 వచనం, 1:16 తీతు పత్రిక, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయ్యుండి. ఏమంటే సత్కార్యం అంటే తెలుసు అసలు వీళ్ళకి, ఈ క్రైస్తవులకి, ఈ బిడ్డలకి? సత్కార్యం అంటే ఏంటి? మంచి కార్యం. ఆత్మలను సంపాదించడం కంటే మంచి కార్యం ఈ భూమిలో ఏముందో చెప్పండి? ఈ భూమి మీద దేవుని బిడ్డలను దేవుని దగ్గరకు చేర్చి పరిచర్య పని కాకుండా, ఆత్మలను సంపాదించే పని కాకుండా ఈ భూమి మీద ఏ మంచి సత్కార్యం ఉందో చెప్పండి? ఇంకేమైనా ఉందా అంతకంటే గొప్పదే? ఆ సత్కార్యంలో వాళ్ళు ఏమైపోయారట? భ్రష్టులు అయిపోయారట. దేవుని పరిచర్యకు సహకరించరు. దేవుని పరిచర్య విధానం, క్రమం ఇదంటే వాళ్ళకి నచ్చదు. ఇది దేవుని క్రమంలో మనం నడవాలన్నప్పుడు వాళ్ళు అంగీకరించే పరిస్థితిలో ఉండట్లేదు. ప్రతి సత్కారం విషయంలో ఏమైపోయారట? భ్రష్టులు అయిపోయారట. భ్రష్టులు. వాళ్ళ క్రియల వలన వాళ్ళు దేవుణ్ణి ఎరుగరు. అసలు వాళ్ళకి దేవుడే తెలియదు. పరిస్థితి అది. విశ్వాసుల పరిస్థితి. దేవుడు విచారణ చేస్తాడని తెలిసిన వాళ్ళ పాపంలో వాళ్ళే కొట్టుకు తిరుగుతున్నారు. ఇంకా మాట రోమపత్రిక 1:32 చూద్దాం ఫైనల్గా. రోమపత్రిక 1:32 చివరిగా. రోమపత్రిక 1:32 ఇట్టి కార్యములను అభ్యసించేవారు
మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి. ఇప్పటి వరకు మీకు ఏదైతే చెప్పానో, వాక్యాలు చూపించానో, ఇవన్నీ మనకు తెలిసినట. ఇలాంటి ఎలాంటి వాళ్ళట ఎరిగి కూడా మరణానికి పాత్రని తెలిసిన బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాలు వింటనే పాపం ఎందుకు చేస్తున్నారు? మీ కార్యాల్లో, మీ క్రియల్లో, మీ చూపుల్లో, మీ చేతల్లో, మీ నడవడికలో, ప్రతి దానిలో మీరు ఎందుకు తప్పిపోతున్నారంటే మనం ఎలాంటి వాళ్ళం? బుద్ధిహీనులం, భ్రష్టులం అయిపోంట. వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారట. ఎలా చూడండి, సంతోషంగా సమ్మతిస్తున్నారట. ఎలాగా? తప్పుడు త్రోవలో వెళ్ళొద్దు అంటే ఆ తప్పుడు త్రోవలో సంపాదించేవాడు ఎవడ ఉన్నాడు అనుకోండి, ఇది వాడికి నచ్చుద్ది. మరి ఇది తప్పు త్రోవరా, ఇలాంటి దాంట్లో మనం సంపాదించకూడదు అన్నాను అనుకోండి, నచ్చుతుందా? దేవుని వాక్యం ఇలా అంది, ఇది మనకు కరెక్ట్ కాదన్నప్పుడు దాంట్లోకి అడుగు పెట్టొచ్చా? అడుగు పెట్టకూడదు. కానీ వీళ్ళకి ఏంటట, నచ్చుతుందట. ఎలాగైతే నేను ఎదురు సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటున్నారట. దేవుని వాక్య ప్రకారం తప్పేగా. అరే మరి ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయిని ఎందుకు చూస్తున్నారంటే పక్కనోడు అంటాడు పర్వాలేదులే అంటాడు. ఎవడో క్రైస్తవుడు ఇద్దరు క్రైస్తవులే. ఎందుకు చూసారా అమ్మాయిని అంటే పర్లేదు అంటాడు. ఎందుకంటే ఈడాలంటాడే. సమ్మతిస్తున్నారట, ఒకడికొకడట హెల్ప్ చేసుకుంటున్నారట. భయంకరమైన భ్రష్టత్వంలోకి దిగిపోతలేదు యువత, పాడైపోవట్లేదు. ఎంతగా పాడైపోతున్నారంటే ఇవన్నీనట దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. ఎంత భయంకరమైన స్థితిలోకి నేడు విశ్వాసులు దిగిజారిపోతున్నారో ఆలోచించండి, మనసు పెట్టండి. సంఘంలో మీ పాత్రలు ఏవైనా కావచ్చు, దేవుడు మిమ్మల్ని ఎలాగైనా వాడుకుంటూ ఉండొచ్చు, ఏ పరిచర్యలోనైనా నువ్వు దేవుని సన్నిధిలో ఉండొచ్చు. కానీ నువ్వు నీ భక్తిని బుద్ధిహీనుడిగా ఉండకూడదు, నాశనానికి వెళ్ళిపోకూడదు. రహస్యమైనది ఏది నువ్వు నీ తండ్రి దగ్గర చేయకూడదు. కానీ అందరి జీవితాలు ఏమున్నాయి? రహస్య బ్రతుకులే. దేవుడు చూస్తాడని తెలిసినా చేస్తున్నారంటే ఇంకేమన్నా మొండి రకం అనమాట. ఇది మొండి రకం బ్యాక్టీరియా, మొండి రకం వైరస్ లాగా. ఏమంటే కరోనా ఆ మధ్యలో ఏమన్నారు, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చినప్పుడు మొండి రకం వైరస్ ఇది. ఈ మొండి రకం వైరస్ నీకు ఎవడు అదుపు చేయలేడు. ఇలా వస్తూనే ఉంటుందట. బతికినోడు బతుకుతాడు, చచ్చినోడు చచ్చిపోతాడని. వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఈ విశ్వాసులు మొండి రకం. దేవుణ్ణి నమ్మి కూడా, వాక్యం తెలిసి కూడా తప్పు చేస్తున్నారంటే, ఇంకా పాపంలోని కొట్టుమిట్టాడుతున్నారంటే వీళ్ళు ఎవరిలో ఎంత బుద్ధిహీనులు ఎవరైనా ఉంటాడా? నాశనం అయిపోతారు ప్రియులారా. దేవుని వాక్యం చెప్తుంది నాశనమే వారి అంతం. ఇటు ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు అన్నట్టు ఇంతకాలం విశ్వాస జీవితంగా, ఇంతకాలం నువ్వు భక్తుడిగా అందరి ముందు చాలామంది అవుతున్నావు. కానీ నీ బ్రతుకు దేవుడి దగ్గర తెరిస్తే అన్ని రహస్య పాపాలే, రహస్య బ్రతుకులే, చెత్త నడక, పాపిష్ట ఆలోచనలు, అసూయ, ద్వేషం, కలహం, వ్యభిచారపు తలంపులు, మోహపు తలంపులు, జారత్వాలు అంటే ఏంటి? పెండ్లి కాకుండానే పాపం చేయడం, పెళ్లి కాకుండానే కలవడం, స్త్రీలు పురుషులు ఏకం అవ్వడం. దీని ఏమంటారు? బైబిల్ ఏముంది? జారత్వం. వ్యభిచారం అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా భర్తలను విడిచి, భార్యలను విడిచి పొరుగు వాళ్ళతో చేసేటువంటి తప్పుని ఏమంటారు? వ్యభిచారం. దేవుడు అంటున్నాడు ఇవన్నీ కొనసాగించుకుంటూ ఎంత భక్తులుగా మీరు పైకి చలామణైనా దేవుని దృష్టిలో ప్రతి ఒక్కడు కనబడుతున్నాడు. అదే దేవుని వాక్యం చెప్పింది. అందరూ చూస్తున్నారా, నువ్వు ఎవడ చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడని సంగతి కీర్తన 11:4 ఆయన పరిశీలిస్తున్నాడట. ఆకాశమందుండి నరులను కన్నులారా చూస్తున్నాడని రాయబడింది. రెండో మాట ఏముంది తెలుసు అక్కడ? ఆయన పరిశీలించుచున్నాడట, పరిశీలిస్తున్నాడు. బీ కేర్ఫుల్. నువ్వు నన్ను మాయ చేయొచ్చు, దేవుని సేవకుని మాయ చేయొచ్చు, మందిరంలో ఉన్న సంఘ పెద్దలను మాయ చేయొచ్చు, పొరుగు విశ్వాసాన్ని నువ్వు మాయ చేయొచ్చు, కానీ నువ్వు ఎవరిని మాయ చేయలేవు? దేవుణ్ణి మాయ చేయలేవు. అబద్ధమాడి పక్కన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి నేను అనలేదనొచ్చు, కానీ నువ్వు అన్న మాట దేవుడు చూశాడు, విన్నాడు. పొరుగు వాని గుట్టు బయటికి చెప్పకరంటే ఈడు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తుంటాడు. ఎవడు రాయుడంటే ఈడు విశ్వాసం. మళ్ళీ అది కూడా తప్పే కదా, వాడు తప్పు చేశాడు, దేవుడు చూస్తున్నాడు. వాక్యం ద్వారా వాడు బ్రతుకు సరిదిద్దుకుంటూ లేకపోతే నాశనం అవుతాడు, ఆడిష్టం. నీ బ్రతుకు నువ్వు కాపాడుకోవాలి కదా. ఈ ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకుని బతుకులు చాలా మందికి ఉంటాయి.
ఆడేం జరిగింది, ఈడేం చేసింది, అదేం చేసింది, ఇదేం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటారు. ఎవరికి చెప్పొద్దని చెప్పి అందరికి చెప్తుంటాడు వీడు. ఏమంటాడు తెలుసు పై మాట, నీకొక్కడికే చెప్పాను, ఇంకెవరికి చెప్పుకుంటాడు. అంటే పొరుగువాని గుట్టును ఏం చేద్దాడు దేవుడు, బయట ఎట్టొద్దన్నాడు, పెట్టమన్నాడా? అలాగే నాన్న చేయమని నువ్వు ప్రోత్సహించినట్టు కాదు, నీకు తెలిసింది, నోరు మూసుకుని ఊరుకో. నువ్వు భక్తుడు అయితే ఆయన ప్రేమిస్తే పాపం వాడు అందరిలో ఎదవైపోతాడని చెప్పి నువ్వు మాట్లాడుకో, నోరు మూసుకోమని చెప్పాడు దేవుడు. వాడిని సరి చేయడానికి దేవుని సేవకుడి ద్వారా ఇంకొకటి ద్వారా గద్దిస్తాడు. వాడు సరి చేసుకుంటే బ్రతుకుతాడు, లేకపోతే నరకంలో కాలిపోతాడు యుగయుగాలు. అంతేనే కదా బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పింది. ఇలాంటి బ్రతుకులు మనలో ఉన్నాయి. లేకపోతే పొరుగు వాళ్ళని పాడు చేసేటువంటి ఆలోచనలు చెప్తుంటారు, చాలా సలహాలు ఇస్తుంటారు. వీళ్ళ క్రియల వలన దేవుణ్ణి ఎరుగమన్నట్టున్నారు. అసూయతో చేసేస్తూ ఉంటారు చాలామంది, అసూయతో పనులు, ద్వేషంతో పనులు. దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలనే భారము బాధ్యత ఏమాత్రం ఉండి సావదు. ఏవో మనసులో పెట్టుకుని ఏవేవో చేయాలనుకుంటారు. కానీ దేవుడు చూస్తాడు, నీ మనసు ఏంటో, నా మనసు ఏంటో, వారి మనసు ఏంటో, ఎవరి మనసు ఏంటో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒకే ఒక్కడు విశ్వవిఖ్యాత దేవుడు ఆయనే కదా. అందరినీ ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నేనేదో వాక్యం మాట్లాడేస్తానని నన్ను చూడట్లేదని నేను అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత నాకు ఉండదు. ఇంకా నన్ను చూస్తున్నాడు, చూడట్లేదా? మీ ముందు నేను మంచిగా కనపడొచ్చేమో, కానీ దేవుని దగ్గర నేనేంటో తెలుసు దేవుడికి, నా రూపమేంటో తెలుసు దేవుడికి, నా బ్రతికేంటో తెలుసు దేవుడికి, నీ బ్రతికేంటో కూడా తెలుసు దేవుడికి. వెనకాల అందరిని చూస్తున్నాడు దేవుడు. మనం అందరం ఏం చూస్తామంటే మనం ముందే కనపడుతుంటాం, అందరం ఇదే కనపడుతుంది, మీకు నా జీవితం ఇదే కనపడుతుంది. కానీ నా బ్రతుకేంటో, నా ఆంతరంగిక విషయాలేంటో దేవుడు చూస్తున్నాడా, చూడట్లేదా? చూస్తున్నాడు. సేవకుడిని చూస్తాడు, సామాన్యుడిని చూస్తాడు, విశ్వాసిని చూస్తాడు, దేవుని బోధకుడిని చూస్తాడు. అందరిని దేవుడు వారి హృదయాలతో సహా చూస్తున్నాడు. దేవుని జనాంగమా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. భయం విడిచి తిరిగితే దేవుని శిక్ష ఏ రోజు నీకు అంతమిస్తాడో ఆ రోజున నువ్వు ఇక తిరిగి కోలుకోలేని ధనవంతుడు యాతన పడే నరకాగ్నికుండలో జారిపోతావు. నువ్వెంత విశ్వాసమైనా, ఎంత గొప్పడువైనా, దేవుని సేవకుడువైనా, సంఘ పెద్దవైన, విశ్వాసమైన, మరొకరువైనా దేవుడు శిక్షకు పాత్రుడు అవ్వకూడదనే దేవుడి మాటల ద్వారా మనందరిని హెచ్చరిస్తున్నాడు. మనం అందరం దేవుని పాదాల మీద పడి మన రహస్యమైనవన్నీ దేవుని ఎద్దు ముందు పెడదాం. దేవుని మన మనసంతా ఆయన ముందు ఓపెన్ చేద్దాం. ఎవరు ఓపెన్ చేయాలి? నువ్వేం చేసావో దేవుడికి తెలుసు కదా, కానీ నువ్వు ఒప్పుకోవాలి కదా ఆయన దగ్గర. ఏం చేయాలి? ఇప్పుడు దావీదు గారు ఏం చేసాడో దేవుడు చూసేశాడు. వ్యభిచారం చేస్తుండగా చూశాడు, అతన్ని చంపించడం చూశాడు. దావీదు ఏం ఆలోచించాడు? మాట నా నాలుకకు రాకమునిపై నువ్వు గ్రహించి ఉన్నావు ప్రభువా అని దేవుడి దగ్గర దావీదు అన్నాడంటే, అన్నీ చూసి నాతానైన ప్రవక్తను పంపించి, దేవుని సేవకుని పంపించి గద్దించమన్నప్పుడు గద్దిస్తే, మరి దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా. అన్నీ చూస్తున్నప్పుడు ఈ ప్రవక్త, ఈ దావీదు గారి భక్తుడు ఒప్పుకోలేదా? అలా ఒప్పుకున్నదే 51వ కీర్తన. ఎవరికైనా చదవాలని మనసు ఉంటే చదవండి, లేకపోతే నేను అక్కడితో నా ప్రసంగం అయిపోయింది. ఈ మాట గుర్తు చేశానంతే. దావీదు గారు రాసిన ఆ ఒప్పుకోలు, ఆ పశ్చాత్తాపం అక్కడ కనబడుతుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషములను బాగుగా కడుగుమని అంటున్నాడంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడా? నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమని. ఇప్పుడు మనలో ఎంతమంది ప్రార్థన చేసి ఉంటాం? పశ్చాత్తాపం రావాలొద్దండి, గిల్టీ ఫీలింగ్ రావాలొద్దా? నువ్వు చేసిన తప్పుకు నువ్వు కనీసం ఏడవాలా? ఎవరి దగ్గర? పక్కనోడి దగ్గర. ఎవరోకో పక్కనోడి దగ్గర అస్సలు ఏడవద్దు. ఎందుకంటే నువ్వు ఆడికి చెప్పుకోను, ఒక ఆడేళ్ళు ఇంకో 10 మంది చెప్తాడు. ఈయన అస్సలు నమ్మద్దు. మనిషిని ఎవడో నమ్మొద్దు. నమ్మదగిన వాడు ఎవరు? మన దేవుడు తండ్రి ప్రభువే నమ్మదగినవాడు. ఆ ప్రభు దగ్గర నీవన్నీ ఒప్పుకో. ఇప్పుడు విడిచిపెట్టు. నిన్ను కాపాడడానికి, నిన్ను ఎత్తుకోవడానికి నీ దగ్గరికి వచ్చాడు ప్రభు. ఈ మాటతో నీతో మాట్లాడుతున్నాడంటే ప్రభు, నువ్వు కావాలి దేవుడికి. ఏమిటి నువ్వు అక్కర్లేదు అనుకుంటే ఈ మాటల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు మనల్ని. దావీదు అక్కర్లేదు అనుకుంటే ఆ పాపంలోనే కొట్టుకుపోయేలా చేసి దేవుడు ఏం చేయాలి? అతను చచ్చిపోయి నరకంలో పడేయాలి. కానీ దావీదు అనే వాడిని కావాలనుకున్నాడు కాబట్టి దేవుని సేవకుని పంపించి ఆ మాటలతో గద్దించాడు దేవుని వాక్యం ద్వారా. అంటే దావీదు కావాలనుకున్నాడు, వద్దనుకున్నాడా? కావాలనుకున్నాడు. కయ్యని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ ఎందుకు చేయాలి?
కయ్యని దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయాలి దేవుడు ఎంక్వైరీ? కయ్యను కూడా కావాలా, ఈడు కూడా పోవాలనుకుంటా దేవుడు? కావాలి. తప్పు చేయడం చేశాడు, దానికి తగిన శిక్షా ఫలం పొందుతున్నాడు. చిట్ట చివరి దాకా అతను ఒకవేళ అవకాశం దేవుడు ఇచ్చాడు, అప్పుడైనా సరి చేసుకుని తన బ్రతుకు మార్చుకుంటే దేవుడు తన రాజ్యంలోనికి రాణిస్తాడు. అవునా కదా? నన్ను కూడా నువ్వు ఎంతటి పాపివైనా, నువ్వు సంఘానికి వెళుతూ కూడా ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉండి కూడా నువ్వు దేవునికి దూరంగా బతుకుతుంటే, వాక్యం విని కూడా దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే, నువ్వు దేవుని ఎరిగిన వాడివే, ఎరిగిన దానివే. పరిచర్య చేస్తున్న, వాక్యం చెబుతున్న, పాటలు పాడుతున్న, కానుకేస్తున్న, ప్రార్థన చేస్తున్న, మన బ్రతుకు వాక్యానుసారంగా లేకపోతే, సరిదిద్దుకోకపోతే, దేవుడు నీవు కావాలనుకుంటున్నాడు. ప్రియ నేస్తమా, ప్రియ సోదరి సోదరు, దేవుడు నిన్ను కావాలనుకున్నాడు కాబట్టి వాక్యం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు అక్కర్లేదని కూడా దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడ్డావు. నువ్వు కావాలి, దేవునికి మనం అంతా కావాలి. నీకు దేవుడు కావాలా? దేవుడి మాటలు నీతో మాట్లాడు. నీకు దేవుడు కావాలా వద్దా? దేవుడిచ్చే రక్షణ నీకు కావాలా వద్దా? ఆయన ఇచ్చే గొప్ప అనుభూతి నీవు పొందుకోవద్దు? పరలోకంలో పొందుకోవాలి. అలా పొందుకోవాలని ఈ ముగ్గురు బుద్ధిహీనుల్లో ఎవరిలోనూ మనం ఉండకూడదు. అసలు దేవుడు లేడని బుద్ధిహీనుడు ఒకడైతే, దేవుడు ఉన్న విచారణ చేయడానికి రెండో వాడైతే, మూడవడు ఉన్నాడు విచారణ చేస్తాడని తెలిసిన పాపం చేస్తున్న క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు, వీళ్ళు ఎవరు కూడా బుద్ధిహీనులే. ఈ ముగ్గురు కూడా, ఇందులో ఎవరి దాంట్లో మనం ఉండకూడదు. వాటిలో ఉండకుండా మన బ్రతుకుని సరిదిద్దుకుందాం. దేవుని మాటల ద్వారా మనం అందరం కూడా ఏం చేస్తాం? ఉదక స్నానం చేసాం. ఇప్పుడు హృదయాలను తెరవండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఇప్పటిదాకా మీ బ్రతికేంటో దేవుడు తెలుసు. ఒప్పుకుని ఇక నుంచి నేను చేయను ప్రభు, ఎంత నీచుండి నేను భక్తి మారు వేషంలో, అంటే మాయా వేషంలో తిరుగుతున్నా, భక్తి పరుడుగా తిరుగుతున్నాను. మారు వేషం, ఇదంతా మాయ వేషం. వేషధారులారా అన్నాడు. అందుకని ప్రభు వేషధారణ జీవితాలను కట్టిపెట్టి నిజమైన క్రైస్తవుడిగా ఆత్మల సంపాదన కొరకు బ్రతుకుతూ, మన ఆత్మను మనం రక్షించుకుంటూ ఇతరుల ఆత్మలను కూడా మనం రక్షించే పనిలో, పరిచర్యలో ప్రభువుకి సహకారులుగా, ప్రభుకి బిడ్డలుగా మనం ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు స్తోత్రములయ్యా. వాక్యం ద్వారా నీవు మాట్లాడే దేవుడు, సూటిగా నీ సేవకుల ద్వారా, నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నాతో మాతో మాట్లాడారయ్యా. మీకు వందనములు తండ్రి, స్తోత్రములు. ఆయన విన్న వాక్యాన్ని బట్టి మా హృదయంలో నువ్వు అందరినీ కోరుకున్నావు. అందుకని ఈ మాటల చేత మమ్మల్ని గద్దించావు, హెచ్చరించావు, బుద్ధి చెప్పావు. ఈ మాటల ద్వారా మేము విసుకక, కోపం తెచ్చుకోక, ఈ మాటలు నా కోసమేనని ప్రతి ఒక్కరు గ్రహించి, మా జీవితంలో, మా అందరి జీవితంలో ఏవైతే నీకు ఆయాసకరమైన ఉన్నవో, నీకు వ్యతిరేకంగా ఉన్నవో, వేషధారణ జీవితం నాలో ఉన్నదో మాలో ఉన్నదో సరిచూచుకుని వాటన్నిటిని ఒప్పుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. కల్వరి శిలువ రక్తములో మమ్మల్ని అందరి పాపాలు తుడిచివేశారు ప్రభువా. మరలా మరలా మళ్ళా మళ్ళీ మలినం అవ్వకుండా, మలినమైపోయిన మా జీవితాలను కరిగి పరిశుద్ధపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నీ రాజ్యంలో నీ సేవకులుగా, విశ్వాసులుగా కొనసాగుతున్నాం. కానీ మా బ్రతుకులకి దూరంగా పెదవులతో మాట్లాడుతున్నాం, కానీ హృదయంతో ఎవ్వరూ మాట్లాడట్లేదు ప్రభువా. ప్రతి ఒక్కరూ వారని వీరని తేడా లేదు, పెద్దవారు చిన్నవారని భేదం లేదు, అల్పులు ఘనులు అందరూ అలాగే ఉన్నారు ప్రభువా. మా అందరిని ఒక్కసారి దర్శించండి ప్రభువా. మా హృదయాలన్నీ చూస్తున్నారు. నేనేంటో నీకు తెలుసు, మేమేంటో నీకు తెలుసు. ప్రతి ఒక్కరిని నువ్వు చూసావు ప్రభువా. రహస్యమైనది ఏది మాలో ఉండకూడదు. ఇక రహస్యమైనది ఏది ఉండకూడదు. ఓపెన్, తెరిచిన పుస్తకంలా మా జీవితాలు ఉండాలి. పరిశుద్ధమైన బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండాలి ప్రభువా. నువ్వు కోరుకున్న బ్రతుకులు మా బ్రతుకులు, నువ్వు కోరుకున్న పరిచర్య మేము చేయాలి. నువ్వు చెప్పిన సంగతులు మేము చెప్పాలి. కలిపి చెరిపిడి వారిగా కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు మనుషులను సంతోషపెట్టి వారమై కాకుండా కేవలం నిన్ను సంతోషపెట్టి వారమై, బోధించే వారమై, బోధకులు ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మాటల ద్వారా విన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. వారందరి హృదయాల్లో తెరవండి. వారందరికీ నాయన నీ స్థానం ఇచ్చేటట్లు, నీ స్థానాన్ని ఇచ్చేటట్లు ప్రభువా సహాయం చేయండి. మా అందరి హృదయాల్లో మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం. విశ్వాసలమే, బాప్తిసం తీసుకున్న వారమే అయినప్పటికీ కూడా ప్రభువా దూరంగా బ్రతుకుతున్నారు తండ్రి. మా క్రియల వలన నీవంటే ఎవరు ఎరిగినటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం. మార్చండి. మా హృదయంలోనైనా మీరు కూర్చోండి తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి మా బ్రతుకులు ప్రభువా నీకు ఇష్టంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, నా గ్రామాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తూ, ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి దేవుని సేవకుల ద్వారా
సువార్త విరివిగా నువ్వు ప్రకటిస్తూ అందరినీ నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు. అందరూ నీకు కావాలి, అందరూ నీ దగ్గరికి రావాలి, అందరూ నువ్వు ఇచ్చేటువంటి విమోచన పొందుకోవాలి. నీ రాజ్యంలో నీ కుమార్తెలుగా కుమారులుగా, రాజులని యాజక సమూహంగా నీ రాజ్యంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుని బట్టి మేమందరం సంతోషిస్తూ నీవు మా కొరకు మరొక్కసారి ఆయుష్నిచ్చినందుకు, ఈ బ్రతుకునిచ్చినందుకు, సరిదిద్దుకోవడానికి మరొక్కసారి మాకు రోజునిచ్చావు ప్రభా. ఈ పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చావు. రేపటి రోజున నాది కాదు, ఈ క్షణమే నాదే, ఈ క్షణమే నాది. రేపటి రోజున నేనేమవుతానో నాకు తెలియదు ప్రభా. బ్రతకనో చచ్చిపోతానో నాకు తెలియదు తండ్రి. నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, మా మరణం ఎప్పుడో మాకు తెలియదు. ఈ క్షణమే మా బ్రతుకులను సరిదిద్దుకుంటూ మా హృదయాలను నీ ముందు పరుస్తున్నాం. మా పాపాలన్నీ నీ ముందు పెడుతూ ఒప్పుకుంటున్నాం. విడిచిపెట్టడానికి మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. సరిచేసి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరచమని, మా గ్రామాన్ని, మా వీధిని, మా ఊరిని అందరినీ కాపాడమని, రక్షించమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచు పొందుకునేనా మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా, అందరికీ వందనాలు.